యంత్రాంగమే. పార్వతీపురం మన్యం జిల్లాలో సుందరయ్య భవనం వద్ద వాణిజ్య గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చిన్న హోటళ్లు, టీ షాపులు, రెస్టారెంట్లపై తీవ్ర భారం పడుతోందని అన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. వెంటనే ధరలు తగ్గించాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టాలు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో పెంచినటువంటి వాణిజ్య గ్యాస్ ధర తగ్గించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈరోజు అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు ఈరోజు యుద్ధం వల్ల ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ మీద అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఇరాన్ నుండి రావాల్సినటువంటి గ్యాస్ కానీ, రష్యా నుండి రావాల్సినటువంటి గ్యాస్ కానీ రాలేకపోవడం వల్ల ఈరోజు యుద్ధం వల్ల విపరీతంగా గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేక, డీజిల్ లేక ఈరోజు మినీ వెహికల్స్, ఆటోలు, కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రజలకి అందుబాటులో నిత్యావసర వస్తువు ధరలు తీసుకురావాలి, ధరలు తగ్గించాలి. వాణిజ్య గ్యాస్ ధర తగ్గించి ఈరోజు వాణిజ్య గ్యాస్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి, వ్యాపారస్తులకి అందుబాటులోకి తీసుకురావాలని, అలా గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని, వ్యాపారస్తుల్ని